అల్లు అర్జున్ కేసు ఎపిసోడ్లోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచిన ఏసీపీ విష్ణుమూర్తికి పోలీస్ శాఖ షాక్ ఇచ్చింది. ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా మీడియా సమావేశం నిర్వహించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ ఆదేశించారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ డీసీపీ ఓ ప్రకటన విడుదల చేశారు. ఏసీపీ విష్ణుమూర్తి ప్రస్తుతం విధుల్లో లేడని, అక్రమాలకు పాల్పడడం వల్ల గత అక్టోబర్లో సస్పెండ్కు గురయ్యారని తెలిపారు. ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విష్ణుమూర్తి ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించిన విషయం డీజీపీకి పంపుతున్నామన్నారు. దీనిపై డీజీపీ కార్యాలయం విచారణ జరిపి చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రవర్తన నియమాలను ఉల్లంఘించిన వారిపై అవసరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టిన ఏసీపీ విష్ణుమూర్తి అల్లు అర్జున్ కేసు వ్యవహారంలో పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇది సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన సీరియస్ అయ్యారు. తొక్కేసలాట ఘటనతో సంబంధం లేని పోలీసులు జోక్యం చేసుకోకుండా చూడాలని ఉన్నతాధికారులకు సూచించారు. దీంతో విష్ణుమూర్తిపై క్రమశిక్షణ చర్యలకు దిగినట్టు తెలుస్తోంది.